హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈ వీడియోలో మనం హౌ టు ట్రేడ్ విత్ ఆర్ఎస్ఐ అనే గురించి నేర్చుకుందాము. అసలు ఆర్ఎస్ఐ ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి ఆర్ఎస్ఐలో, అండ్ ఆర్ఎస్ఐ వల్ల ఉపయోగాలు ఏంటి, అండ్ అట్ ది సేమ్ టైం డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ బుల్లిష్ డైవర్జెన్స్, బేరిష్ డైవర్జెన్స్ అంటే ఏంటి కూడా, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో బేసికల్లీ ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. అంటే ఒక స్టాక్లో కానీ ఒక ఇండెక్స్లో కానీ ఒక బయింగ్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, సెల్లింగ్ ఫోర్స్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది చెప్పడానికి ఆర్ఎస్ఐని అయితే కనిపెట్టారు. ఇది ఒక ఆస్కిలేటర్ అనమాట. సో ఆస్కిలేటర్ అంటే లైక్ వీవ్యాప్ కానీ మూవింగ్ యావరేజ్ కానీ వేరే ఇండికేటర్స్ ఏవైనా సరే ప్రైస్తో పాటు అది కూడా ట్రావెల్ చేస్తూ పోతూ ఉంటుంది. కానీ ఆర్ఎస్ఐ ఏమవుతుందంటే 0 to 100 ఉంటుంది వాల్యూస్. ఓకే, మ్యాక్సిమం 0 to 100, 100 to 0 ఈ మాదిరిగానే 0 to 100 లిమిటెడ్గా మాత్రమే వెళ్తుంది. ఓకే, ప్రైస్తో పాటే మూవ్ అవుతుంది. కానీ ఆస్కిలేటర్ అంటే దానికి దీనికి ఇండికేటర్స్ అవి మెయిన్ డిఫరెన్స్ ఇదనమాట. ఓకే, అండ్ ఆర్ఎస్ఐని 1970లో కనిపెట్టారు. ఇప్పుడు మనం ప్రజెంట్ 2020స్లో ఉన్నాము. ఇప్పటికీ కూడా చాలామంది అంటే మెజారిటీ ఆఫ్ ద స్టాక్ ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ యూజ్ చేస్తున్నారు. అంటే దాని యొక్క రిజల్ట్స్ ఎంత బాగా వస్తున్నాయి ఓవర్ ద పీరియడ్ అనేసి మనకైతే అర్థమవుతుంది. సో ఆర్ఎస్ఐ వచ్చేసి చాలా పవర్ఫుల్ టూల్. దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటే దాని తో యూజెస్ అయితే చాలా ఉన్నాయి. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. జనరల్గా ఒక స్టాక్ వచ్చేసి అప్ ట్రెండ్లో ఉంది అని మనం ఎలా కనిపెడతాము? జనరల్గా ప్రైస్ యాక్షన్లో కానీ, క్యాండిల్స్ బట్టి కానీ, లేకపోతే వేరే ఏ పద్ధతిలో చూసుకున్నా సరే మినిమంలో బేసిక్ మెథడ్ ఏంటంటే హయ్యర్ హైస్, అంటే హయ్యర్ హైస్ లోయర్ హైస్. ఓకే, హయ్యర్ హైస్ లోయర్ హైస్ వేసుకుంటే ఇలా స్టాక్ వస్తుంది. కాబట్టి మనం దాన్ని ఇక్కడ మీకు పిక్చర్లో చూపించినట్టు దీన్ని అప్ ట్రెండ్లో ఉంది అంటాం. అలాగే లోయర్ హైస్ లోయర్ లోస్ ఉన్నప్పుడు మీకు ఇక్కడ పిక్చర్లో చూపించినట్టు ఇలా ఉన్నప్పుడు ఒక స్టాక్ని డౌన్ ట్రెండ్లో ఉంది అంటాం. ఓకే, సో మరి ఒక స్టాక్ అప్ ట్రెండ్లో వెళ్ళిపోతుంది, దాన్ని ఇన్వెస్టింగ్ పర్పస్లో మనం ఆలోచిద్దాం. ఓకే, దాంట్లో మనం ఎంటర్ అవ్వాలి. మరి ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనేది, ఎక్కడ అది రివర్స్ అవుతుంది అనేది మనం ఆర్ఎస్ఐ ద్వారా తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఆర్ఎస్ఐలోకి వచ్చేసరికి మనకి 7, 14 అండ్ 21 పీరియడ్ అని టైమ్స్ ఉంటాయి అన్నమాట, టైమ్ జోన్స్. ఇట్స్ నథింగ్ బట్ 7 days యావరేజ్ పీరియడ్ కనుక తీసుకుంటే కనుక దాన్ని ఆర్ఎస్ఐ సెట్టింగ్స్లోకి వెళ్ళి 7 అని చూపించవచ్చు. ఓకే, లేదు 14 days అని కూడా యావరేజ్ కూడా తీసుకుంటారు. జనరల్గా బై డిఫాల్ట్ 14 ఉంటుంది. అలా కాకుండా కొంతమంది 1 monthలో 21 కాబట్టి 21 days కూడా తీసుకుంటారు. సో దీంట్లో మాత్రం 14 అనేది చాలా ఫేమస్, మంచిగా వర్కౌట్ అవుతుంది అది. సో 14 అనేది ఆర్ఎస్ఐ సెట్టింగ్గా తీసుకుందాం. ఈ సెట్టింగ్ ఎలా మార్చుకోవాలి, ఎలా ఉంటాయి అనేది మనం లైవ్లో చార్ట్లో కూడా చూద్దాం, డోంట్ వరీ. సో ఆర్ఎస్ఐలోకి వచ్చేసరికి మనం ఒక 2 లిమిట్స్ అనేవి మనకు ఉంటాయి. డౌన్ సైడ్ వచ్చి 30 అండ్ అప్ సైడ్ వచ్చి 70. ఈ 30, 70 ఏంటి అంటే కనుక ఏదైనా ఒక స్టాక్లో బాగా ఓవర్ బాట్ అంటే బాగా ఎక్కువ కొనేశారు అనుకుంటే కనుక దాన్ని ఓవర్ బాట్ అనుకుంటారు. బాగా ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది, బాగా ఎక్కువ అమ్మకాల ఒత్తిడి అంటారు కదా తెలుగులో, అది వచ్చిందంటే 30 దగ్గరికి వస్తుంది అనమాట. అక్కడ నుంచి మనకి ఎగ్జాస్ట్ అయ్యి రివర్స్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక స్టాక్ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ వేసుకుంటూ ఒక అప్ ట్రెండ్లో వెళ్తున్నప్పుడు అది ఆర్ఎస్ఐని మనం గమనించుకుంటే అక్కడ నుంచి మళ్ళీ పడడానికి ఛాన్స్ ఉందా, లేకపోతే ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉందా అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ ట్రెండ్ రివర్సల్ ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ ఒక స్టాక్ అనేది బాగా పడుతూ ఉంది అనుకుంటే మరి అది రివర్స్ ఎక్కడ అవుతుంది, ఎక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది అంటే విత్ హెల్ప్ ఆఫ్ ఆర్ఎస్ఐ ఎప్పుడైతే 30 జోన్లోకి వస్తుందో అప్పుడు మనం దాన్ని బయింగ్కి మంచి ఆపర్చునిటీగా అయితే తీసుకోవచ్చు అనమాట. సో మరి ఎప్పుడైనా సరే 70 రాగానే అమ్మేసేయాలి, లేకపోతే 30 రాగానే కొనేసేయాలా? లేదు, దానికంటూ కొన్ని సర్టెన్ రూల్స్ ఉంటాయి. ఒకసారి మనం ఇప్పుడు ఆర్ఎస్ఐని ప్లాట్ చేసి అసలు ఆ ఇండికేటర్ని ఎలా ప్లాట్ చేస్తారు, ఎలా చూడాలి, ఆ డేస్ ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి చార్ట్లో చూద్దాం రండి. సో ఇప్పుడు మనం ఓఎన్జీసీ స్టాక్లో ఉన్నాము. ఓకే, సో ఇప్పుడు మనం ఆర్ఎస్ఐ యూజ్ చేసి ఎలా ట్రేడ్ అనేది తీసుకోవాలనేది ప్లాన్ అయితే చేద్దాము. ఓకే, ఇండికేటర్స్
మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ RSI ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. RSI వైబ్రేషన్ కూడా రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, మనం ఇందాక మాట్లాడుకున్నాము 7 days 14 days 21 days అనేసి. సో సెట్టింగ్స్కి వెళ్తే కనుక మనకి ఇన్పుట్స్ అనే దగ్గర లెంత్ అనేది 14 అయితే ఉంటుంది. 14 అంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు 14 days యొక్క యావరేజ్ని అయితే తీసుకుంటుంది అనమాట. ఓకే, నేను ఇక్కడ బ్లాక్ అయితే టర్న్ చేస్తున్నాను. ఓకే, ఇంకా మీరు గమనిస్తే ఇక్కడ అప్పర్ లిమిట్ 70 ఉంది అండ్ 30 ఉంది. సో మనం ఇందాక అనుకున్నట్టు ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్ జోన్స్ అనమాట ఇవి. ఓకే, సో ఇక్కడ కనుక మనం స్టాక్ని కనుక గమనిస్తే కొంచెం RSI అయితే పెద్దగా చేస్తున్నాను. సో ఇక్కడ మీకు 30 లెవెల్ వచ్చి లోయర్ లెవెల్ అంటే ఓవర్ సోల్డ్ అని చూపిస్తుంది, ఇక్కడ ఓవర్ బాట్ అని చూపిస్తుంది. ఇక్కడ ఈ ONGC స్టాక్ చూడండి 28th September 2022లో ఏదైతే మనకి 30 ఏరియాకి వచ్చిందో అక్కడ నుంచి మనకి ప్రైస్ వచ్చి 121 నుంచి నెక్స్ట్ 136 వరకు మనం వెళ్ళడానికి గమనించవచ్చు. దాదాపు 16-17 పాయింట్లు అనేది మూమెంట్ అనేది ఇక్కడి వరకు వచ్చింది. ఓకే, ఇది ఓవర్ బాట్ జోన్ అండ్ ఓవర్ సోల్డ్ జోన్ వచ్చేసి 70 అనుకున్నాం కదా. ఇక్కడ ఎప్పుడైతే 70కి పైకి వెళ్ళిందో అండ్ ఇక్కడ నుంచి కంప్లీట్గా గ్యాప్ డౌన్ రావడం అండ్ కంప్లీట్గా ఒక డౌన్ సినారియో రావడం కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ కూడా అంతే, కంప్లీట్గా అరౌండ్ ఒక 60+67 ఆ రేంజ్కి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఎంటర్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది. అండ్ ఏదైనా స్టాక్ కూడా ఎంటర్ అవ్వడానికి బెస్ట్ లెవెల్ వచ్చి RSI 30. సో ఇక్కడ కూడా గమనిస్తే చూసారా, ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ వరకు వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం లో రిస్క్ రివార్డ్లో కనుక ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక మనం ఎప్పుడైనా సరే RSIని ఓవర్ సోల్డ్ జోన్లో ఇలాంటి జోన్లో తీసుకున్నప్పుడు వెళ్తే మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. అండ్ ఇక్కడ ట్రెండ్ లైన్ కానీ ప్రైస్ యాక్షన్ కానీ క్యాండిల్ స్టిక్స్ కానీ ఏదైనా మీరు ఒక వేరే కన్ఫర్మేషన్ కూడా తీసుకుంటే ఇంకా ఆ స్టాక్ ఆర్ ఈ ఇన్వెస్ట్మెంట్ కానీ ఈ ట్రేడ్ కానీ మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే మీకు ఉంటుంది. సో ఇప్పుడు మనం బుల్లిష్ డైవర్జెన్స్ అండ్ RSI బేరిష్ డైవర్జెన్స్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ 30-70 అనేది చెప్పారు కదా, మళ్ళీ డైవర్జెన్స్ ఏంటి అనుకుంటే కనుక ఇక్కడనే ఇది ఒక RSIలో కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్. అఫ్ కోర్స్ RSI కనిపెట్టిన తర్వాత వచ్చిన ఈ అబ్జర్వేషన్స్లో దీన్ని కూడా మనకి మంచి కాన్సెప్ట్గా తీసుకొచ్చారనమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే ఎప్పుడైనా ఒక స్టాక్ అనేది కింద పడుతూ ఉంది, ఓకే కింద పడుతూ ఉంది, బట్ RSI అనేది పైకి పోతా ఉందన్నమాట. ఇక్కడ ఇమేజ్లో చూపించినట్టు స్టాక్ మాత్రం కిందకు వస్తుంది, RSI మాత్రం పైకి వెళ్తుంది. దీన్ని బుల్లిష్ డైవర్జెన్స్ అంటారనమాట. ఓకే, దట్ ద సేమ్ లెవెల్. ఓకే, దాని లాజిక్ ఏంటనేది నేను చెప్తాను. సేమ్ కండిషన్ బేరిష్ డైవర్జెన్స్ అంటే ఏంటి అంటే స్టాక్ వచ్చేసి పైకి పోతా ఉంది బట్ RSI వచ్చి కిందకి వస్తూ ఉందన్నమాట. స్టాక్ వచ్చి పైకి వెళ్తుంది హయ్యర్ హైస్ వేసుకుంటూ, బట్ RSI వచ్చేసి కిందకి వెళ్తూ ఉంది. కిందకి వెళ్తున్నప్పుడు ఏంటంటే స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది, బయర్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది, దాన్ని సూచిస్తుంది అనమాట. దిస్ ఈస్ ద లాజిక్ బిహైండ్ డైవర్జెన్స్. ఓకే, ఇది కూడా లైవ్లో చార్ట్లో చూద్దాం ఎలా ఉంటుంది బుల్లిష్ డైవర్జెన్స్ అండ్ బేరిష్ డైవర్జెన్స్. సో బుల్లిష్ డైవర్జెన్స్ ఏంటంటే స్టాక్ వచ్చి కింద పడిపోతుంది అంటే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది, బట్ RSI వచ్చి స్లోగా పైకి వెళ్తుంది. స్టాక్ పడుతున్నప్పుడు మరి RSI పైకి వెళ్ళడం ఏంటి, అదే బుల్లిష్ డైవర్జెన్స్. ఓకే, అంటే స్టాక్ పడిపోతున్నా సరే దాంట్లో స్ట్రెంగ్త్ ఏదైతే బయింగ్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో స్లోగా పికప్ అవుతుంది. అది మనం తెలుసుకోవడానికి ఈ బుల్లిష్ డైవర్జెన్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఒకసారి మనం లైవ్లో చార్ట్లో కూడా చూసేద్దాం రండి. సో ఇప్పుడు మనం ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ దీంట్లో ఉన్నాము. మనం ఏమనుకున్నాము, స్టాక్ కిందకి పడుతుంటే స్టాక్ ఇలా పడుతుంది కదా ఇక్కడ నుంచి, బట్ RSI గమనిస్తే కనుక RSI కంటిన్యూస్గా మళ్ళీ పెరగడం గమనించవచ్చు. ఓకే, దీన్ని మరి స్టాక్ కంటిన్యూస్గా పడుతున్నప్పుడు ఇది కంటిన్యూస్గా కిందకి వెళ్ళిపోవాలి కదా. సో కానీ వెళ్ళకుండా ఇక్కడ రెడ్ క్యాండిల్ ఏదైతే పడినప్పుడు కూడా RSI అక్కడ నుంచి యూటర్న్ తీసుకుని మళ్ళీ ప్రైస్ కూడా పెద్దగా మూవ్ అవ్వకపోయినా సరే RSI మాత్రం స్లోగా 38, 39, 40 ఇలా వెళ్తుంది. కానీ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం ఆ రేంజ్లోనే ఉంది, 162, 165 to 167లోనే ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ బుల్లిష్ డైవర్జెన్స్ అనమాట. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి బుల్లిష్ డైవర్జెన్స్ని మనం కనిపెట్టడం వల్ల ఏంటంటే దీన్ని ప్రాక్టీస్తో వస్తుంది. కొన్ని రకాల స్కానర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి మాన్యువల్గా, సో దట్ ఏంటంటే మీకు కొన్ని రోజులు కష్టంగా ఉండవచ్చు
బట్ చూస్తా అలవాటు అయిపోతుంది ఈ బులిష్ అండ్ బేరిష్ డైవర్జెన్స్లో. అండ్ ఇప్పుడు మనం చూడబోయేది బేరిష్ డైవర్జెన్స్ ఎగ్జాంపుల్ అనమాట. సో బేరిష్ డైవర్జెన్స్లో ఏంటంటే స్టాక్ అనేది అప్ మూవ్ వెళ్తూ ఉంటుంది, కానీ ఆర్ఎస్ఐ మాత్రం డిక్లైన్ అవుతూ ఉంటుంది, అంటే కిందకి వస్తూ ఉంటుంది. దీన్ని బేరిష్ డైవర్జెన్స్ అంటారనమాట. ఓకే, సో ఇలాంటి సందర్భంలో మనకి సైకలాజికల్గా ఏమర్థమవుతుందంటే స్టాక్ అప్ మూవ్ సూచిస్తున్నా సరే దాంట్లో స్ట్రెంగ్త్ అయిపోయింది, ఇంకా అది కిందకి పడడానికి రెడీగా ఉంది అనేసి. సో ఇక్కడ మనం ఏసీసీ స్టాక్లో అయితే ఉన్నాము. ఈ ఏరియాలో మీరు గమనిస్తే కనుక ఇక్కడ మనకి ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ 84 దాకా వచ్చింది, బట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నా సరే బట్ ఆర్ఎస్ఐ అనేది కంటిన్యూస్గా డిక్లైన్ అనేది మనం గమనించవచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ బేరిష్ డైవర్జెన్స్. సో ఇలాంటి టైంలో ఏంటంటే మనం స్టాక్ అనేది ఇలాంటి ఫాల్స్ ట్రాప్లోకి ఎంటర్ అవ్వకుండా మనకి ఆర్ఎస్ఐ అనేది కాపాడుతుంది అనమాట. సో ఇది బేసికల్గా బులిష్ అండ్ బేరిష్ డైవర్జెన్స్ పర్టికులర్లీ యూజింగ్ విత్ ఆర్ఎస్ఐ అనమాట. ఇది చాలా పవర్ఫుల్ టూల్. ఇది ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, పర్టికులర్గా ఆఫీస్ గోయర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం బులిష్ డైవర్జెన్స్ అంటే ఏంటి, ఆర్ఎస్ఐ బేరిష్ డైవర్జెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. మరి ఆర్ఎస్ఐని ఇంత మంచిగా యూజ్ చేసుకోవచ్చు, మరి తర్వాత ఏదైతే డిసడ్వాంటేజెస్ ఏమున్నాయని మనం మాట్లాడుకుంటే కనుక డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనం చెప్పుకున్నట్టు 30-70 ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్ జోన్స్ ఉన్నాయి కదా. ఏదైనా స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఆర్ ఫ్యూచర్స్ కానీ 70లో ఉన్నంత మాత్రాన సెల్ అయితే చేసేకూడదు బ్లైండ్గా వెళ్ళేసి, అలాగే 30లో ఉంటే బ్లైండ్గా బై అయితే చేయకూడదు. ఇది వచ్చి ఒక డిసడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఎందుకంటే లైక్ కొన్ని మంచి బులిష్ స్టాక్స్లో ఉన్నప్పుడు కానీ మంచి బులిష్ మార్కెట్స్లో ఉన్నప్పుడు కానీ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ వచ్చి 60, 70, 80, 90 ఈ లెవెల్లోనే ఆర్ఎస్ఐ కూడా ఉండిపోవడం జరుగుతుంది. కొన్ని చాలా ప్రొలాంగ్ టైము లైక్ ఎస్ బ్యాంక్ కానీ సుజలాన్ కానీ ఇలాంటి కొన్ని బేరిష్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా బేర్ ఫేస్కి వెళ్ళిపోయిన తర్వాత 30 బిలో కూడా కొన్ని నెలలు సంవత్సరాలు కూడా అదే జోన్లో ఉంటాయి. సో అలా అని మనం చేసేకూడదు. మినిమం ఒక ట్రెండ్ లైన్ కన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఒక క్యాండిల్ ఇలా ఉంది, ఓకే 70కి వచ్చేసింది ఆర్ఎస్ఐ, తర్వాత డే క్యాండిల్ దీని కింద లోని బ్రేక్ చేసుకుంటా ఇంకొక క్యాండిల్ వస్తే ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి, అంతేగాని 70 ఉందనేసి బ్లైండ్గా తీసుకోకూడదు. ఇది ఒక డిసడ్వాంటేజ్ ఆర్ఎస్ఐ వల్ల. సో చూసారు కదా ఆర్ఎస్ఐ గురించి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ బులిష్ డైవర్జెన్స్ అంటే ఏంటి, బేరిష్ డైవర్జెన్స్ అంటే ఏంటి. సో మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్. మీరు మంచిగా లైవ్ టెస్ట్ అండ్ బ్యాక్ టెస్టింగ్ చేసిన తర్వాత మీరు ఒక ఒపీనియన్కి వచ్చి దాన్ని బట్టి మీరు ట్రేడ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.